బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత్ వైపు నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయిందని పాక్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. కాగా ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడిపై చర్యల్లో భాగంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరి ఈ నేపథ్యంలో భారత్ హఠాత్తుగా దిగువకు నీరు విడుదల చేసిందని పాక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ముజఫరాబాద్ సమీపంలో జీలం నదిలో నీటి మట్టం ఒక్కసారిగా కొన్ని అడుగులు పెరిగిపోయింది. దీంతో ప్రజలను నదీ తీరంలోకి వెళ్లొద్దని మసీదుల నుంచి హెచ్చరించారు. అంతేకాదు స్థానిక అధికారులు హట్టియాన్ బాలా అనే ప్రాంతంలో ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. అంతర్జాతీయ నీటి నిర్వహణ నిబంధనలకు ఇది విరుద్ధమని పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. మరి భారత్ వైపు నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం ఎలా పెరిగింది? దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, రీనా, ఇప్పటికే భారత్ చాలా స్పష్టంగా తెలియజేసింది. ముఖ్యంగా జరగబోయేటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుందనేది. ఎందుకంటే ఉగ్రవాదులను రెచ్చగొట్టి భారత్ మీద దాడులకు సంబంధించి, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రముఖ పాత్ర అనేది గుట్టు చప్పుడు కాకుండా వెనక నుంచి పాక్ నడిపిస్తున్నటువంటి అభియోగాల నేపథ్యంలోనే తదుపరి చర్యలకు కూడుకుందని చెప్పాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్ కు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. భారత్ వైపు నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిపోయిందని పాక్ మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. కాగా ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి చర్యల్లో భాగంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత్ హఠాత్తుగా దిగువకు నీరు విడుదల చేసిందని పాక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ముజఫర్ సమీపంలో రైట్ థ్యాంక్ యూ రత్నకుమార్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ లో ఉగ్రదాడిపై ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. ఉగ్రదాడి తనను ఎంతో కలిచివేసిందని అన్నారు. కశ్మీర్ అభివృద్ధి ఓర్వలేకే ఉగ్రదాడి జరిగిందని అన్నారు మోదీ. మరి ఈ ఘటనపై ప్రతి భారతీయుడు కోపంతో రగిలిపోతున్నాడని చెప్పారు. దేశంలో ఎన్నో మతాలు, కులాలు, భాషలు ఉన్నప్పటికీ బాధితులకు ప్రజలు అండగా ఉన్నారని, ఇదే భారత్ లోని గొప్పదనమంటూ వివరించారు ప్రధాని మోదీ. ఉగ్రవాదులు అమాయకులపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఇక దాడికి పాల్పడ్డ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మరోసారి మోదీ వెల్లడించారు. आज जब मैं आपसे मन की बात कर रहा हूं तो मन में गहरी पीड़ा है। 22 अप्रैल को पहलगाम में हुई आतंकी वारदात ने देश के हर नागरिक को दुख पहुंचाया है। पीड़ित परिवारों के प्रति हर भारतीय के मन में गहरी संवेदना है। भले वो किसी भी राज्य का हो, वो कोई भी भाषा बोलता हो, लेकिन वो उन लोगों के दर्द को महसूस कर रहा है जिन्होंने इस हमले में अपने परिजनों को खोया है।
मुझे एहसास है हर भारतीय का खून आतंकी हमले की तस्वीरों को देखकर खौल रहा है। पहलगाम में हुआ ये हमला आतंक के सरपरस्तों की हताशा को दिखाता है, उनकी कायरता को दिखाता है। ऐसे समय में जब कश्मीर में शांति लौट रही थी, स्कूल कॉलेजों में एक वाइब्रेंसी थी, निर्माण कार्यों में अभूतपूर्व गति आई थी, लोकतंत्र मजबूत हो रहा था, पर्यटकों की संख्या में रिकॉर्ड बढ़ोतरी हो रही थी, लोगों की कमाई बढ़ रही थी, युवाओं के लिए नए अवसर तैयार हो रहे थे, देश के दुश्मनों को, जम्मू कश्मीर के दुश्मनों को ये रास नहीं आया। आतंकी और आतंक के आका चाहते हैं कश्मीर फिर से तबाह हो जाए और इसलिए इतनी बड़ी साजिश को अंजाम दिया। आतंकवाद के खिलाफ इस युद्ध में देश की एकता, 140 करोड़ भारतीयों की एकजुटता हमारी सबसे बड़ी ताकत है। यही एकता आतंकवाद के खिलाफ हमारी निर्णायक लड़ाई का आधार है। हमें देश के सामने आई इस चुनौती का सामना करने के लिए अपने संकल्पों को मजबूत करना है। हमें एक राष्ट्र के रूप में दृढ़ इच्छा शक्ति का प्रदर्शन करना है। आज दुनिया देख रही है, इस आतंकी हमले के बाद पूरा देश एक स्वर में बोल रहा है। साथियों, भारत के हम लोगों में जो आक्रोश है, वो आक्रोश पूरी दुनिया में है। इस आतंकी हमले के बाद దారులన్నీ ఓరుగల్లు వైపే బండెనక బండి కట్టి కారెనక కారు పెట్టి రజతోత్సవ సభకు కథనోత్సాహంతో తరలుతున్నారు గులాబీ శ్రేణులు. అవును, 25 ఏళ్ల పండగకు ఊరువాడ కదిలింది. తెలంగాణలో 16 నెలల తర్వాత గులాబీ నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటి వరకు ఒక లెక్క, వరంగల్ సభ తర్వాత మరో లెక్క అంటున్నారు. సిల్వర్ జూబ్లీ సభతో తమ సత్తా చాటుతామంటున్నారు గులాబీ నేతలు. రజతోత్సవ రథాలు ఓరుగల్లు వైపు పరుగులు పెడుతున్నాయి. ఎడ్ల బండ్లు, కార్లు, బస్సులు కాలినడకన వరంగల్కు చేరుకుంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికే వరంగల్ అంతా గులాబీమయంగా మారింది. ఎలకతుర్తి సభా ప్రాంగణం కొత్త రూపును సంతరించుకుంది. సభకు 10 లక్షల మంది వస్తారంటున్నారు కారు పార్టీ నేతలు. బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన వరంగల్లో నిర్వహిస్తున్న రజతోత్సవ సభతో కొత్త చరిత్ర సృష్టిస్తామంటున్నారు. సూర్యాపేట జిల్లా నుంచి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్ల బండతో వచ్చిన రైతులతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ కోసం సూర్యాపేట జిల్లా నుంచి మొత్తం 16 ఎడ్ల బండులు ఇక్కడికి పాదయాత్రగా చేరుకున్నాయి. మొత్తం ఎడ్ల బండ్ల ద్వారాగా కొంతమంది పాదయాత్రగా వస్తుంటే మరికొందరు రైతులందరూ కూడా ఎడ్ల బండ్లు తీసుకుని వస్తున్నారు. ఈ విజువల్స్ ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం. జగదీష్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క ఎడ్ల బండ్లన్నీ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. మరి ప్రస్తుతం ఇవన్నీ కూడా సభా స్థలికి చేరుకున్నాయి. వీటితో పాటుగా చాలా మంది పాదయాత్రకి ఇక్కడికి సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ కోసం పెద్ద ఎత్తున ఇక్కడ అందరూ కూడా చేరుకుంటున్నారు. ఇప్పుడు బయలుదేరారు వీళ్ళందరూ కూడా, ఎలా వచ్చారని మాట్లాడదాం ఒకసారి. చెప్పండి, ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంతమంది వచ్చారు, ఎప్పుడు బయలుదేరారు? మేము సూర్యాపేట జిల్లా నుంచి ఆత్మకూరేస్ మండలం నుంచి బయలుదేరినాం. 22వ తారీఖు 10 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి దాదాపుగా ఒక 40-50 మంది ఒక 16 బండ్లతోటి ఇక్కడ సభా ప్రాంగణానికి చేరుకున్నాం. ఈ రోజు మీతో పాటు ఇంకో 2 వస్తున్నారా పాదయాత్రగా? మీరేనా? ఇంకా లేదు, మేము ఇప్పుడు మాది ఒక ఓన్లీ ఎడ్ల బండ్ల ప్రదర్శన మాది. దాంట్లో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. మేమందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఎడ్ల బండ్లు కట్టాలి, కేసీఆర్ని కలవాలన్న ఆలోచనతోటి
వీడికి వచ్చింది. కన్వీనర్ బ్రహ్మ ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. చెప్పండి, ఎందుకు వచ్చింది అసలు ఈ ఆలోచన? ఎడ్ల బండ్ల ద్వారా ఈ యొక్క బహిరంగ సభకి పోదామన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? గత 10 సంవత్సరాలు మేము కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని రకాల రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మార్కెటింగ్ సౌకర్యం కానీ, పెన్షన్లు కానీ, మాకు నీళ్లు కానీ, కరెంటు కానీ అన్ని రకాలుగా మాకు 9-10 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా మా రైతులను కాపాడుకోండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కానీ, నీళ్లు కానీ, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది. కాబట్టి వీటిని మా కేసీఆర్ సార్ చెప్పుకుందాని ఉద్దేశంతో బయలుదేరుతుంది. శ్రీనివాస్ ఉన్నారు, మనతోటి మాట్లాడదాం ఒకసారి. చెప్పండి, అసలు మొత్తము 16 బండ్లతోటి మీరు ఈ యొక్క సభస్థలికి ఆల్రెడీ చేరుకున్నారు, 6 రోజులు అవుతుంది అంటున్నారు. అంటే ఏంది, అంటే ఎందుకు వచ్చింది ఈ ఆలోచన విధానం? మీకు ఎడ్ల బండ్ల ద్వారా ఖచ్చితంగా ఈ యొక్క బహిరంగ సభకి వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఒక వినూత్నంగా మీరు ఇక్కడికి వచ్చారు. అంటే ఏమైనా ఇబ్బందులు అయితే తలెత్తాయా? ఎక్కడెక్కడ మీరు రెస్ట్ తీసుకునే వాళ్ళు ఎలా వచ్చారు అసలు? మొత్తం వాస్తవంగా ఆలోచన రావడం అంటే, మేము సూర్యాపేట జిల్లాలో కేటీఆర్ గారు మీ అందరూ టీవీలు చూస్తున్నప్పుడు అక్కడ టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ ఉంటే దాంట్లో రేపు ఎలకతుర్తిలో సభ జరుగుతున్న ఏప్రిల్ 27 తారీఖు నాడు పార్టీ పెట్టి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా, రజతోత్సవ సందర్భంగా మీరందరూ కూడా ఏ వాహనం దొరికితే ఆ వాహనం రావాలి. ఎందుకంటే మనకు బండి దగ్గర నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఆయన పాట రాసిండు. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టుకుని చక్కగా ఇక్కడ పాట పట్టి వచ్చినాం. మేము ఎక్కడ, ఏ ఊరు మీది? మాది ఆత్మకూరు మండలం రామోస్తండని. ఇక మీటింగ్ రావాలని మేము ఖచ్చితంగా రైతుల వారికి మా బాధలు చెప్పుకోవాలని చెప్పేసి రావాలని వచ్చిన మీటింగ్. ఖచ్చితంగా కేసీఆర్ చెప్పాలి. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మాకు చాలా కష్టాలు, బాధలు ఎక్కువైనాయి. నీళ్ళు రావట్లేదు. మేము ముఖ్యంగా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఇంకా జనాలకు చాలా ఎడ్లకైనా ఎవరికైనా అన్ని అసలు చాలా బాధలు ఉన్నాయని చెప్పేసి రావాలని చెప్పాలని వచ్చామండి. కేసీఆర్ గారు ఏం మాట్లాడతారనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మీకు కూడా ఎడ్ల బండ్ల ద్వారా కేసీఆర్ గారు మాట్లాడదామని చెప్పేసి ఇంత దూరం వచ్చారు. మీకు కూడా ఏమనిపిస్తుంది ఇక్కడ రాగానే? అసలు మేము అంత దూరం నుంచి అసలు మాకు ప్రతి గ్రామం నుండి అన్ని ఆహ్వానం, మా రైతులు మాకు కొంచెం అన్ని ఆహ్వానం పలికారు, మాకు మంచి సహకరించారు, అందరు సహకరించారు రైతులు. ప్లస్ ఇక్కడ రాగానే ఇంకా సందడిగా మాకు అసలు ఎంతో అసలు కేసీఆర్ సభని ఇంకా చెప్పిన దానికైనా ఇంకా ఎక్కువ అసలు అనిపిస్తుందండి. ఇంకా అసలు ఈ జనాలు ఏదైనా ఇక్కడ చూస్తే అసలు మేమే ఇంత ఇది వస్తున్నానని చెప్పి మాకనే అసలు ఇక్కడ చూస్తే చాలా ఎంతో గొప్పగా అనిపిస్తుంది కేసీఆర్ అంటే. సూర్యాపేట జిల్లా నుంచి 16 ఎడ్ల బండ్లతోటి 120 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఎడ్ల బండ్లు చివరిగా ఈరోజు ఇక్కడికి ఆ సభస్థలికి ఎడ్ల బండ్లను కూడా చేరుకున్నాయి. ఖచ్చితంగా కేసీఆర్ ఆనాడు ఉన్నప్పుడు ఎంతో బాగుండేది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కొంచెం ఇబ్బందులు తలెత్తున్నాయని చెప్పేసి కూడా రైతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క 16 ఎడ్ల బండ్ల ద్వారా మేము ఇక్కడికి వచ్చాము కాబట్టి ఖచ్చితంగా వీటిని మేము కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. కేటీఆర్ గారితో కూడా మాట్లాడతాం. అడుగడుగునా కూడా మాకు స్వాగతం చాలా మంది గ్రామాల్లో చెప్పారు. సో ఎందుకంటే సూర్యాపేట జిల్లా అంటేనే ఆనాడు బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి బండి యాదగిరి రాసిన పాట మాకు స్ఫూర్తినిచ్చింది. అందుకు మేము సూర్యాపేట జిల్లా నుంచి 16 ఎడ్ల బండ్లతోటి మేము ఇక్కడ వరంగల్ జిల్లా వేదికగా జరుగుతున్నటువంటి ఎలకతుర్తిలో జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు మేము వచ్చామని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భరత్తో సైదులు రాజు న్యూస్, వరంగల్ జిల్లా. బీఆర్ఎస్ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సుమారు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్ రజతోత్సవ సభలో చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో భాగంగా 500 మందికి సరిపడే విధంగా బాహుబలి వేదిక నిర్మాణం ఏర్పాటు చేశారు. పార్కింగ్ కోసం 1059 ఎకరాలను కేటాయించారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షలకు పైగా కుర్చీలను ఏర్పాటు చేశారు. కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20x50 సైజుతో కూడిన 23 ఎల్ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టమ్ను చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. రజతోత్సవ సభ, బాహుబలి స్టేజ్ అండ్ పార్కింగ్, సీటింగ్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు ఈ యొక్క సిల్వర్ జూబ్లీ బహిరంగ సభలోని రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే బాహుబలి స్టేజ్ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానిపైన మనతో మాట్లాడేందుకు బాలమల్లు గారు ఉన్నారు. సార్ చెప్పండి, తొలిసారిగా ఒక బాహుబలి స్టేజ్ ఏర్పాటు చేశారు. అసలు ఈ స్టేజ్కి సంబంధించి ఏంటి, ఎంతవరకు వెడల్పు ఉంటుంది, ఎంతమంది కూర్చోగలుగుతున్నారు, ఎంతమంది నాయకులు దీన్ని ఆహ్వానించబోతున్నారు? ముఖ్యంగా గతంలో కూడా మేము ఇలాంటి స్టేజీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ స్టేజ్ దాదాపు జర్మన్ స్ట్రక్చర్, దాదాపు 160 ఫీట్లు జర్మన్ స్ట్రక్చర్ ఉన్నది. ఈ వేదిక మాత్రం 120x80 ఫీట్స్ ఈ వేదిక. దీని మీద దాదాపు 500 మంది కూడా
ఈజీగా కూకునే విధంగా అంత పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రాష్ట్ర కమిటీ మాజీ జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లు డీసీసీబీ డీసీఎంఏ చైర్మన్లు వాళ్ళందరూ కూడా దాదాపు 350 నుంచి 380 మంది దాకా ఈ వేదిక మీద కూర్చుంటారు. ఈ సభ స్టార్టింగ్ అసలు ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది? ఈ యొక్క నేతలని ఈ స్టేజ్ పైకి ఎన్ని గంటలకి ఆహ్వానించబోతున్నారు? దాంతోపాటుగా కేసీఆర్ గారు ఈ స్టేజ్ పైకి ఎన్ని గంటలకు వస్తారు? ఈ వేదిక మీదకి వచ్చే నేతలందరూ కూడా సుమారు దాదాపు 4 గంటల వరకు వేదిక మీదకి రావాల్సి ఉంటుంది. మరి కేసీఆర్ గారు దాదాపు 5:30-6 గంటల ప్రాంతంలో వేదిక పైకి వస్తాడు. ఆ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒక వెల్కమ్ స్పీచ్ ఉంటుంది, తర్వాత కేసీఆర్ గారి స్పీచ్, తర్వాత వందన సమర్పణ ఉంటుంది తప్ప వేరే వాళ్ళు మాట్లాడేది ఎవరు కూడా మాట్లాడరు. కేసీఆర్ గారి స్పీచే ఈ మీటింగ్కు ప్రధాన ఆకర్షణ. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మీ నియోజకవర్గంగా భావిస్తారు. సెంటిమెంట్ కూడా 2014లో శంకరరావు పూరించారు, విజయం సాధించారు. 2018లో శంకరరావు పూరించారు, విజయం సాధించారు. సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ కూడా అంటే వరంగల్ జిల్లాకు దగ్గర ఉన్నా కూడా ఎలకతుర్తి గ్రామం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో వస్తుంది. అంటే మరోసారి సెంటిమెంట్ తో మీరు ముందుకెళ్ళబోతున్నారా? అదేం లేదు బ్రదర్, ఎందుకంటే మేము వరంగల్లో పెడదాం అనుకున్నాం. మేము సభ చూస్తే మాత్రం టౌన్లో ఎక్కడ కూడా జాగ లేదు. ఇంత మంచి జాగ చూడంగా 1 మంత్ లెంకలాడుతుంటే ఈ స్థలం దొరికింది. మాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే తెలంగాణ యావత్ తెలంగాణకి సెంటర్ ప్లేస్లో ఉంటుంది. ఇది ఒక 50-60 కిలోమీటర్ అటు ఇటుగా సెంటర్ ప్లేస్. ఖమ్మం నుంచి బయలుదేరిన వాళ్ళు దాదాపు 3 గంటల లోపల రాగలుగుతారు. మహబూబ్ నగర్ నుంచి 3 గంటల లోపల రాగలుగుతారు, 4 గంటలు రాగలుగుతారు. అదేవిధంగా ఆదిలాబాద్ వాళ్ళు కూడా 3-3.5 గంటల లోపల ఈ వేదిక చేరుకుంటారు. కనుక ఈ సెంటర్ ప్లేస్ అని దీన్ని సెలెక్షన్ చేసుకోవడం జరిగింది. మంచి బ్రహ్మాండమైన స్పేస్ దొరికింది. ఈ గ్రామ ప్రజలకు మేము ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పాలి. మేము అడిగిన వెంటనే వాళ్ళు ఎన్ఓసి ఇచ్చి వాళ్ళ పొలాలలో వాళ్ళ స్థలాల్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు. 1200 ఎకరాల్లో ఈ యొక్క స్టేజీ సభాస్థలి ఎన్ని ఎకరాలు ఉంటుంది? మిగిలిన ప్లేస్ పార్కింగ్ సంబంధించి ఎన్ని ఎకరాలు కేటాయించారు? దాదాపు 160 ఎకరాలు ఈ సభాస్థలి ఉంటుంది. దాదాపు 1250 ఎకరాలు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అంటే మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అప్పుడే కేసీఆర్ గారు కూడా ఒక మహిళలకు సంబంధించిన ఏర్పాట్లపైన ఒక సమీక్ష కూడా చేశారు. అందరూ తెలిసిన విషయం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో. సో ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి మహిళలకు సంబంధించి? ఈ ప్రెస్ తర్వాత బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఈ లెఫ్ట్ రైట్ మహిళలకు ఆ సీట్లు కేటాయించడం జరిగింది. చివరిగా ఒకటే మాట ఇక చెప్పండి, కేసీఆర్ గారు స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఏ విధంగా అంటే మొదటగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారా? అమరవీరుల ఉత్సవానికి నివాళులు అర్పించిన తర్వాత స్పీచ్ ఉంటుందా, లేకపోతే స్పీచ్ తర్వాత ఈ యొక్క నివాళులు? కేసీఆర్ గారు వేదిక వెంటనే అమరవీరుల స్థూపానికి పూలు వేస్తాడు. తర్వాత తెలంగాణ తల్లి కూడా పూలేసి ఒకసారి స్టేజ్ అంతా రౌండ్ తిరిగి కూర్చున్న తర్వాత ఒక వెల్కమ్ స్పీచ్ ఉంటుంది. తర్వాత కేసీఆర్ గారి స్పీచ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి బాలమూర్తి గారు. చూస్తున్నాం కదా ఈ యొక్క బాహుబలి స్టేజ్కి సంబంధించి మొత్తం బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క స్టేజ్ పైకి ఆహ్వానిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. చాలా కీలకంగా కేసీఆర్ గారు స్పీచ్ ఉండబోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత బాలమూర్తి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ భరత్ సైదులు రాజు ఎలకతుర్తి. బీఆర్ఎస్ బాహుబలి బహిరంగ సభకు కౌంట్ డౌన్ షురూ అయింది. తెలంగాణ అంతా గులాబీ సభపైనే చర్చించుకుంటోంది. ప్రత్యర్థి పార్టీలు సైతం ఈ సభపైనే మాట్లాడుతున్నాయి. ఇక మరోవైపు ఓరగల్లు గర్జనకు ముందే విపక్షాలు తర్జనాభర్జన పడుతున్నాయని కారు నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ ప్రసంగంపై యావత్ తెలంగాణ ఆసక్తిగా ఎదురు చూస్తుందన్న మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తుంగతుర్తి గాదారి కిషోర్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఉద్యమ ప్రస్థానంలో చాలా కీలకంగా కూడా మీరున్నారు. ఉస్మానియా వేదికగా విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఎలా అనిపిస్తుంది? 24 ఏళ్ల ప్రస్థానం ముగిసింది, 25వ ఏట ఈరోజు అడుగు పెట్టబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా ఒక గొప్ప అనుభూతి. ఎందుకంటే ఈ భారతదేశ రాజకీయాలలో ఒక పార్టీ మనుగడ సాగించి అటు ఉద్యమంలో వచ్చి రాష్ట్రాన్ని సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పరిపాలించమైనటువంటి ఒక వినూత్నమైనటువంటి చరిత్ర. అందుకనే కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత. కేసీఆర్ అంటే ఒక చరిత్ర అనేటువంటి ఉద్దేశం కూడా అందుకనే అంట. ఈ మొత్తం అన్నింటిలో కూడా ఉద్యమంలో భాగస్వాములమై ఉండి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా భాగస్వాములు ఉండడం అనేటువంటిది కష్టము అదృష్టం అన్ని కలిసి వచ్చినటువంటి మాట. ఈరోజు 25 సంవత్సరాల వేడుకను చూస్తే కూడా నిజంగా కూడా అందరికీ ఒక రకమైనటువంటి ఆనందం. 25 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ముందుగా టీఆర్ఎస్ కావచ్చు, తర్వాత బీఆర్ఎస్గా రూపాంతరం చెందొచ్చు. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత గర్జించాల్సినటువంటి సందర్భం అవసరమైనది. ఎందుకు అవసరమైంది అంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కి, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రజానికానికి ఇబ్బంది కలిగినప్పుడు కేసీఆర్ గారు మాత్రమే మాట్లాడాలి, వారు మాత్రమే మాట్లాడతారు. కాబట్టి ఈ వేదిక నుంచి
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, రేవంత్ రెడ్డి చేసినటువంటి అరాచకాలను వారిని చెబుతూ, బీజేపీ కేంద్రంగా చేసినటువంటి అరాచకాలను చెబుతూ, దీని తర్వాత ఉన్నటువంటి మన పార్టీ యొక్క సభ్యత్వాలు కానివ్వండి, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, తిరిగి మళ్ళీ కేసీఆర్ గారి అధ్యక్ష ఎన్నిక, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఏ ఎన్నిక ఏ సందర్భంలో ఏదొచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం కోసం, కారు గుర్తును నిలబెట్టుకోవడం కోసం, కేసీఆర్ గారిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం మేమందరం సమాయత్తం అవుతా ఉన్నాం. దానికి ఇదే మొదటి వేదిక కాబోతా ఉన్నాం. 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు ఆ 16 నెలలు కూడా కాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ సభ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము ఎప్పుడు సభ పెట్టుకోవాలని కూడా వాడు డిసైడ్ చేస్తాడా? బీఆర్ఎస్ పార్టీ సభ ఎప్పుడు పెట్టుకోవాలని కాంగ్రెస్ వాడు చెప్తారా? అంటే గమ్మతుంది ముచ్చట. మేము 25 సంవత్సరాల్లో అడుగు పెడుతున్నాం కాబట్టి మేము మా పార్టీ సభ పెట్టుకున్నాం. దానికి ఎందుకు భయం అవుతున్నది? కేసీఆర్ గారు బయటికి వెళ్తారంటే ఉత్సవడుతుంది ఎందుకు? రేవంత్ రెడ్డి దానికైతే రైల్లో ఇట్లా పరిగెడుతున్నాయి గుండెలలో, ఎందుకు అంత బాధ ఎందుకు అవుతుంది? అంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు. వాటిని ప్రశ్నించేటువంటి శక్తి, సత్తా, సామర్థ్యం, సంకల్పం ఓన్లీ కేసీఆర్ గారికే ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ గారు బయటకు వెళ్తే ప్రజాదరణ పెరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఆ భయంలోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి పనికిరాని మాటలు ఇవి. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాలు మీరు గెలిచారు. కానీ తీరా చూస్తే 2023 శాసనసభ ఎన్నికల్లో ఒకే ఒక స్థానం సూర్యాపేట మాత్రమే గెలిచారు. సో ఈ యొక్క 16 నెలల కాంగ్రెస్ పాలనకు సంబంధించి ఏ విధంగా మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా వేదిక పోరాటం నిర్వహిస్తున్నారు? 3.5 ఏళ్ల తర్వాత ఏ విధంగా ముందుకెళ్తున్నారు? కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు? అంటే 14లో 6 గెలిచినాం నల్గొండ జిల్లాలో, 18కి వచ్చేసరికి 9 గెలిచినాం, తర్వాత బై ఎలక్షన్స్ గెలిచినాం. సరే, అనూహ్యంగా మనం మీరు అన్నట్టుగా తిరిగి 1 గెలిచినాం, మళ్ళీ తిరిగి పుంజుకొని 12 మళ్ళీ నల్గొండ జిల్లాలో గెలిచే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రజలు పొరపాటు చేసినాం అనేటువంటిది కూడా ప్రజలలో కనపడుతున్నది. కాబట్టి పార్టీని మంచిగా కోఆర్డినేట్ చేసుకుని, నాయకులను కోఆర్డినేట్ చేసుకుని ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 గెలవడం కోసం ఏం చేయాలి అనేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ డీలిమిటేషన్ జరిగి ఇంకా కాన్సెన్స్ ఎక్కువ పెడితే కూడా మేమే గెలుస్తాం, ఇబ్బంది లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కృష్ణా జలాల నీటి వాటా విషయంలో అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా, ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారా ఈ యొక్క సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ తర్వాత? ఫస్ట్ మాట్లాడి కేఆర్ఎంబీ మీటింగ్ పెట్టింది నల్గొండ వేదికనే కదా. ఫస్ట్ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ మా దగ్గరనే పెట్టినాం, మా దగ్గరనే స్టార్ట్ చేసినాం. కృష్ణా జలాల మీద మాట్లాడుతున్నదే మేము, అసలు వాళ్ళకి ఓలకు సోయలేదు, ఎవరు మాట్లాడుతున్నారు. తిరిగి కృష్ణా జలాల విషయంలో అయినా, గోదావరి జలాల విషయంలో అయినా, కాళేశ్వరం నుంచి రావాల్సిన నీటి విషయంలో అయినా ఈ ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టకపోయినా, ఏ ఇబ్బంది కలిగినా మాట్లాడేటువంటి ఏకైక గొంతుక బీఆర్ఎస్ పార్టీ. ఇది మన పార్టీ, మన ఇంటి పార్టీ, తెలంగాణ పార్టీ. నడిపించేటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. చివరిగా సార్, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంతమంది ప్రజానీకం మీ సభకు రాబోతున్నారు? కేసీఆర్ గారు ఎన్ని గంటలకు వస్తారు? కేసీఆర్ గారు ప్రసంగం ఎప్పుడు ప్రారంభం? దాదాపు ఉమ్మడి నల్గొండ నుంచే దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల వరకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు సాయంత్రం 5 గంటల వరకు వచ్చేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఎండ తీవ్రత బాగుంది కాబట్టి కొంచెం తగ్గిన తర్వాత వస్తారు. అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసి పెట్టినాం, అన్నిటి కూడా ముందుకు తీసుకుపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. కిషోర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పేసి అంటున్నారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఖచ్చితంగా 2 లక్షలకు పైగా జన సమీకరణ చేస్తున్నాము. ఆల్రెడీ వారందరూ కూడా బయలుదేరారు. మరి కాసేపట్లో సభాస్థలికి ఎలకతుర్తికి వస్తారని కూడా చెప్తున్నారు. ఇక వీటితో పాటుగా కేసీఆర్ అంటే ఈ యొక్క సిల్వర్ జూబ్లీ 25వ ఏటా అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతుంది, కేసీఆర్ బయటకు వస్తుంటే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు విద్యార్థి ఉద్యమ నాయకుడు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. వీడియో జర్నలిస్ట్ భరత్తో. చెప్పాలంటే ఎలకతుర్తిలో ఇవాళ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరికొత్త చరిత్ర నమోదు కానుంది. వాస్తవానికి ఇప్పుడు గులాబీ దళపతి కేసీఆర్ ప్రసంగంపైనే అందరి దృష్టి ఉంది. అయితే గంటన్నర పాటు కేసీఆర్ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రైతులు, ప్రజా సమస్యలపై సభలో ప్రస్తావించనున్నారు. ఇక ఇప్పటి వరకు సీఎం రేవంత్ పేరును కేసీఆర్ ఉచ్చరించలేదు. ఎర్రవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న కేసీఆర్ సాయంత్రం 5:30 సభా వేదిక వద్దకు గులాబీ బాస్ చేరుకోనున్నారు. లక్షల మందితో భారీగా బహిరంగ సభ జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా ఎడ్ల బండ్ల మీద కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ నుంచి కూడా, ఎక్కడ ఆదిలాబాద్ కానివ్వండి, కరీంనగర్, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా బయలుదేరడం జరిగింది. అంటే కనివిని ఎరగంగా ఈ బహిరంగ సభ జరగబోతుంది. ఎంత పెద్ద వైభవంగా జరుగుతుంది అనేది ప్రజలు వేచి చూస్తున్నారు. గత ప్రభుత్వం ప్రజలు కూడా చూస్తున్నారు. సంవత్సరంన్నర కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, ఏ హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చి ఏం చేసింది అనేది ప్రతి ఒక్క వ్యక్తులలో ఈ రోజు అనుభవిస్తున్నారు. కాబట్టి ఏ స్కీమ్ కూడా రాలే. మనకి ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు, స్కీమ్ పెన్షన్స్ అన్నారు, ఏవి కూడా రాలేదు. 1.5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి ఒక హామీ కూడా నెరవేర్చకుండా, అక్కడ ఇప్పటి వరకు సంవత్సరం అవుతుంది మంత్రివర్గాన్ని విస్తరించకుండా, ఏ మంత్రి ఏం పని చేస్తుండో తెలియనటువంటి ఒక పరిపాలన కొనసాగుతూ ఉంటే, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని చెప్పి నిజంగా చెప్పడం చాలా
సిగ్గుచేటు, శోచనీయం కూడా. మరి ఈ రకమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉంటే ఏ రకంగా మళ్ళీ ప్రజలు పట్టం కడతారో ఆలోచించాల్సిన అవసరం. అతి త్వరలోనే బై ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఏవైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిందో ఆ ఎలక్షన్ లోనే కాంగ్రెస్ పార్టీ యొక్క మరి భవిష్యత్తు నిర్ణయం జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. దీన్ని ఫస్ట్ బై ఎలక్షన్ లో ఏ రకంగా గెలవాలనేదో ఆలోచన చేసి ముందు దాన్ని ప్రణాళిక రచించుకుంటే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను పాతరబెట్టి బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు పట్టం కట్టాలనేటువంటిది ప్రతి ఒక్క గ్రామాల్లో, పల్లెల్లో, తాండాల్లో చర్చ జరుగుతూ ఉన్నది. విద్యాలయాల్లో దోపిడీ పర్వం కొనసాగుతుంది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కేశవరెడ్డి పాఠశాలలు మారాయి. నంద్యాల జిల్లా కేశవరెడ్డి పాఠశాలలకు పార్కింగ్లు ఉండవు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అధికారులు మాత్రం పర్మిషన్ ఇస్తారనే ఆరోపణలు వస్తున్నాయి. 1,00,000కు ఉచిత విద్య అందించి చివర్లో 1,00,000 తిరిగి చెల్లిస్తామని తల్లిదండ్రులకు కేశవరెడ్డి టోకరా వేశారని విద్యార్థి సంఘం నాయకుడు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి విద్యార్థి సంఘం నేతలతో ఉమా ప్రతినిధి మధుసూదన్ మరింత సమాచారం అందిస్తారు. కేశవరెడ్డి విద్యా సంస్థల యాజమాన్యం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేశవరెడ్డి గతంలో చేసిన ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులతో పెట్టుబడులను ఆకర్షించే విధంగా వారి నుంచి డబ్బులు వసూలు చేసి తర్వాత చేతులు ఎత్తేసిన పరిస్థితి అయితే ఉంది. మళ్ళా కేశవరెడ్డి తన విద్యా వ్యాపారాన్ని గుట్టుగా చేసుకుంటున్నారు. ఏదైతే విద్యా సంస్థల్లో కూడా సరైన మౌలిక వసతులు కల్పించకుండా విద్యార్థుల నుండి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకున్న కేశవరెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నంద్యాల జిల్లా కేంద్రంగా ఒక విద్యా వ్యాపారాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్య అందిస్తామని ఒక పెద్ద వ్యాపార సంస్థను ఈరోజు కేశవరెడ్డి స్థాపించడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ ఈరోజు కేశవరెడ్డి పేరు మీద బిల్డింగ్లు, వ్యాపారాలు, ఈరోజు విద్యా వ్యాపారాలు ఉన్నాయంటే దానికి ప్రధాన కారణం నంద్యాల కేంద్రంగా లక్షల రూపాయలు తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసి డిపాజిట్ల రూపంలో మీరు ఒక్కసారి డబ్బులు కడితే జీవితాంతం మీకు 10వ తరగతి వరకు పిల్లలకు ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తామని, తర్వాత తిరిగి మీ 10వ తరగతి అయిపోయిన తర్వాత తిరిగి మీకు డబ్బులు చెల్లిస్తామని, తిరిగి ఇస్తామని చెప్పి మాయమాటలు తల్లిదండ్రులకు చెప్పి ఈరోజు ఆ డబ్బులతో కోట్లకు పడగెత్తి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన ఒక అవినీతిపరుడు కేశవరెడ్డి. ఆయనను మేము గతంలో కూడా ఎదుర్కొన్నాం. ఆయన అప్పులు చేసి ఆయన ఎంతమందిని ఈరోజు ఇబ్బందికి గురి చేసినారో వాళ్ళందరి తరపున కూడా శ్రీ మందకృష్ణమాధ్ గారి నాయకత్వంలో మేము గతంలో కూడా పోరాటాలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు అటువంటి విద్యా వ్యాపారవేత్త డిపాజిట్ల రూపంలో తల్లిదండ్రులకు ఎగరబెట్టి ఈరోజు జైల్లో జీవితం గడిపి జైలు జీవితం అనంతరము ఇది సిఐడికి అప్పచెప్పి సిఐడి తర్వాత శ్రీ చైతన్య విద్యా సంస్థలు దీన్ని దారాదత్తంగా తీసుకొని కొన్ని రోజులు ఈ అవినీతి విద్యా సంస్థలను వెనకండి వాళ్ళు వెన్నపూసలాగా నడిపించి ఇప్పుడు తిరిగి వాళ్ళకి అప్పచెప్పి మళ్ళా ఏదైతే అప్పుడు జరిగిన కుట్రలకు ఈరోజు మళ్ళా వాళ్ళు ఆజ్యం పోస్తున్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా సమాజంలో అందరూ, అది నంద్యాల జిల్లా కేంద్రం నుంచే మొదలైంది కాబట్టి నంద్యాల ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి మేము మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. కేశవరెడ్డి విద్యా సంస్థల్లో వేల కోట్ల ఆస్తులు తయారయ్యాయి. అంటే గతంలో తీసుకున్న ఆస్తులు ఇప్పుడు ఎవరికైతే అప్పులు చేశారో వాళ్ళకి తిరిగి చెల్లించడానికి ఉన్న అభ్యంతరాలేంటి? బాధితులు చాలాసార్లు ధర్నాలు చేశారు. నంద్యాలలోనే స్టార్ట్ అయింది కాబట్టి ఆయన అవినీతి సామ్రాజ్యం. ధర్నాలు చేశారు, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడీలు, రోడ్డు రోకోలు విద్యార్థి సంఘాలతో కలిసి గతంలో అనేక సార్లు జరగడం జరిగింది. కానీ ఏదైతే ఈ కేశవరెడ్డి అనే అవినీతిపరుడు కేవలము వాళ్లకు అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామని మాటలు చెప్పుకుంటూ పబ్బం గడుపుతున్నారు తప్ప ఈ రోజు కూడా బాధితులకు ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వనటువంటి సిచ్యువేషన్ ఈ మనిషిది. కేవలం ఈరోజు చూసుకున్నట్టయితే విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిని కార్పొరేట్ తరహాలో తీసుకుని పోయి ఒక విద్యను వ్యాపారంగా మొట్టమొదటి తయారు చేసిన అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారంటే ఈ యొక్క కేశవరెడ్డిని తెలియజేస్తా ఉన్నాం. మేము కేశవరెడ్డి విద్యా సంస్థల గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? గత 5 ఏళ్లలో దాదాపు అంటే రైతులకు అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులకు లక్షల రూపాయలు వడ్డీలకు తీసుకొని విద్యార్థులకు
ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 తీసుకుంటూ 10th క్లాస్ వరకు మీకు ఆ ₹1,00,000తోనే రిటర్న్ మీకు మళ్ళీ అప్పచెప్తానని చెప్పి ఎంతో మంది విద్యార్థులకు మోసం చేసుకుంటూ ఐబీలు పెట్టి జైలు పాలయ్యి కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ పట్టించుకొని ఈరోజు కేశవరెడ్డిపై కేసులు నమోదు చేస్తున్నారు తప్ప అతని యొక్క విద్యా సంస్థలను ఎందుకు సీజ్ చేయట్లేదు అనేది మా విద్యార్థి సంఘాల యొక్క డిమాండ్. గత ప్రభుత్వంలో మీ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తాము, మంచి భవిష్యత్తుతో మీ విద్యార్థులకు మంచి త్రిబుల్ ఐటీలో కానీ లేదంటే ఐఐటీలో సీట్ ఇప్పిస్తామని విద్యార్థులకు మోసం చేసుకుంటూ పోయాడే తప్ప ఇవాళ కొన్ని బ్రాంచ్లు చూస్తే ఇదే మన మహానందియల రూట్లో ఆ బ్రాంచ్ మూతపడి ఉంది. ఇక్కడ దగ్గర ఉన్నటువంటి రాష్ట్రీయ అదే మూతపడి ఉంది. ఎన్జిఓస్ కాలంలో ఉన్నటువంటి ఆ బ్రాంచ్ ఈరోజు అమ్ముడుకోపోయారు. ఎందుకంటే కేవలం అప్పుల పాలై ఇవాళ కేశవరెడ్డి విద్యా సంస్థలు మూసుకుపోయాయి తప్ప దీంట్లో ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు, ఎలాంటి విద్యార్థులకు రిజల్ట్ కానీ రానిటువంటి పరిస్థితి. కేశవరెడ్డి విద్యా సంస్థలు యాజమాన్యం తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలని చెప్పేసి కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, నంద్యాల జిల్లా. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మాల్ గ్రామ పంచాయతీ ఆత్మనిర్భర్ పంచాయతీకి అవార్డు దక్కింది. సొంత ఆదాయ వనరులను సృష్టించడంలో స్వావలంబనను ప్రోత్సహించడంలో అత్యుత్తమ కృషికి ప్రతిష్టాత్మక ఆత్మనిర్భర్ అవార్డు వచ్చింది. మాల్ గ్రామ పంచాయతీ ఆత్మనిర్భర్ పంచాయతీ ప్రత్యేక అవార్డు కింద ₹1 కోటి సహాయాన్ని గెలుచుకుంది. है आत्मनिर्भर पंचायत विशेष पुरस्कार राज्य तेलंगाना. నా పేరు బెల్లి రంగయ్య, మా విలేజ్ మాల్ మండలం యాచారం, జిల్లా రంగారెడ్డి. నేను 95లో 2001 దాకా సర్పంచ్గా పదవి చేసినాను. అప్పుడు మాకన్నా ముందు రంగారెడ్డి రెడ్డిస్ ఉంది. ఆయన అందుబాటులో ఆయన చేసిన డెవలప్మెంట్ దానికి నేను ఇంకా పొడిగించుకుంటూ మంచి కష్టపడి డెవలప్ చేసాం. ఆ డెవలప్మెంట్ని నా తర్వాత వచ్చిన సర్పంచులు కూడా అదే స్థాయిలో డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ రోజు కూడా జాతీయ స్థాయిలో మా గ్రామ పంచాయతీ గుర్తింపు వచ్చిందంటే మాకు చాలా గర్వకారం అనిపిస్తుంది. మేము చేసిన కృషికి మా తర్వాత వచ్చిన సర్పంచులు కృషి చేసి చాలా కష్టపడి డెవలప్మెంట్ చేశారు. కాబట్టి మరి ఇప్పుడు కూడా ఆ జాతీయ స్థాయి గుర్తింపు వస్తట్టు మేము కూడా రంగారెడ్డి, నల్గొండ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన మారుమూల చిన్న గ్రామం మాల్. యాచారం మండలం నల్లవెలి గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉండేది. 1982 సంవత్సరంలో గ్రామ పంచాయతీగా ఏర్పడిన తర్వాత అంచెలంచెలుగా ఆదాయం సృష్టించడంలో నాయకులు, అధికారులు ఎంతగానో కృషి చేశారు. ₹30,000 ప్రారంభమైన ఆ అంగడి నేడు 82 లక్షలకు చేరుకుంది. మాల్ గ్రామ పంచాయతీ ఆదాయం సృష్టించడంతో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా మాల్ పంచాయతీ కార్యదర్శి అవార్డును అందుకున్నారు. ప్రతి ఏటా ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఈ 2025 సంవత్సరానికి గాను రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ గ్రామ పంచాయతీకి ఆత్మ నిర్భర్ భారత్ ప్రత్యేక కేటగిరీ కింద మొట్టమొదటి అవార్డు రావడం జరిగింది. సొంత ఆర్థిక వనరులు అధికంగా గల గ్రామ పంచాయతీల కేటగిరీలో, అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీ వనరులను సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ప్రాతిపదికన ఏ రకంగా ఖర్చు చేశారు, వాటికి సంబంధించిన రికార్డుల నిర్వహణ ఏ విధంగా ఉందనే అంశంలో ఈ అవార్డు అనేది ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డుని గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా అందుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు మాకు మరింత బాధ్యత